అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ ఈవినింగ్ టు నైట్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 4:30 అయిందండి. నా వ్లాగ్ని అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్ చేసేస్తాను. ఇది డైలీ ఉండే రొటీనేనండి. ఫస్ట్ ఇల్లు ఊడ్ చేసేసిన తర్వాత నేను మిగిలిన పనులు స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ నేను మార్నింగ్ వాష్ చేసిన బట్టలు అండి. అన్నీ కూడా డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని అన్నింటినీ తీసి ఫోల్డ్ చేసేస్తాను. ఇంతకుముందు వచ్చి నేను ఆల్టర్నేట్ డేస్లో వాష్ చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఈ బాల్కనీని కొంచెం గార్డెన్గా చేసుకున్నాం కదా, కాబట్టి స్టాండ్ పెడితే మొత్తం ఇదవుతుందని చెప్పేసి ఏ రోజు బట్టలు ఆ రోజు వాష్ చేసేస్తున్నాను. ఓన్లీ పై వరకు నేను ఆరేస్తున్నానండి. స్టాండ్ అయితే ఇప్పుడు యూస్ చేయటం లేదు. కాబట్టి డైలీ వాష్ చేయడం వల్ల కొంచెం బట్టలు అయితే తక్కువే పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇవి అన్నీ కూడా డ్రై అయిపోయినాయి కదా, వీటిని అన్నింటినీ కూడా నేను ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. ఇవన్నీ ఫోల్డ్ చేసి లోపలికి నాకు టైం ఎలాగో 5 o'clock అవుతుందండి. 5 కల్లా నాకు ఇల్లు ఊడవడం అలాగే బట్టలు ఫోల్డ్ చేయడం కూడా అయిపోతుంది. బట్టలు మొత్తం కూడా ఫోల్డ్ చేసేస్తానండి. ఇప్పుడు ఇందులో ఐరన్కి పంపించే బట్టలన్నీ కూడా ఐరన్కి పంపించే బాస్కెట్ ఉంటుంది నా దగ్గర, అందులో వేసేస్తాను. మిగిలినవన్నీ కూడా ఎవరి వార్డ్రోబ్స్లో వాళ్ళవి సర్దేసి పెట్టేస్తాను. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 5 o'clock అయిందండి. నేను పిల్లల కోసం శాండ్విచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను చేస్తున్న శాండ్విచ్ వచ్చి పీనట్ బటర్ ఎగ్ చీజ్ శాండ్విచ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఫస్ట్ మనం ఈ పీనట్ బటర్ ఎగ్ చీజ్ శాండ్విచ్ కోసం నేను ఒక 4 eggs తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. ఫస్ట్ మనం దీన్ని మొత్తం కూడా బాగా బీట్ చేసేసుకోవాలి. శాండ్విచెస్లో చాలా వెరైటీస్ ఉంటాయండి, చాలా రకాలుగా మనం ట్రై చేస్తూ ఉండొచ్చు. ఈ పీనట్ బటర్తో చేసిన శాండ్విచ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. ఈ రకంగా మనం మొత్తం కూడా బీట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను డిజానో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి. 1 spoon ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలి. ఆలివ్ ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్ మిక్స్ వేసుకోవాలి. నేను కొంచెమే వేసుకుంటున్నాను, అంటే బ్రెడ్ సైజ్కి సరిపడినంతే వేసుకుంటున్నాను. కావాలంటే మీరు మొత్తం ఫుల్గా ఆమ్లెట్ వేసేసుకొని దాన్ని కట్ చేసేసుకొని మీరు ఈ శాండ్విచ్లోకి అయితే మీరు పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం చిన్న సైజ్గానే చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ ఆమ్లెట్ని 2 sides కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇంకొక ఆమ్లెట్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. నేను యూజ్ చేస్తున్న శాండ్విచ్ మేకర్ వచ్చి అగారో బ్రాండ్ అండి. అగారో గ్రిల్ శాండ్విచ్ మేకర్. ఇది చాలా బాగుంది. నేను చాలా మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. అంటే మిగిలిన శాండ్విచ్ మేకర్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంది. అంటే ఇది చాలా పెద్ద సైజ్. ఇది ఒకేసారి మనం 4 శాండ్విచెస్ని ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇందులో టెంపరేచర్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. కాబట్టి మనకి కావాల్సిన టెంపరేచర్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ శాండ్విచ్ మేకర్కి కొంచెం బటర్ని అప్లై చేసుకున్నాను. ఇప్పుడు నేను బ్రెడ్ స్లైసెస్ పెడుతున్నానండి. నేను పిల్లల కోసమే చేస్తున్నాను కాబట్టి 2 శాండ్విచెస్ నేను చేస్తున్నాను. ఈ సైజులో మీరు బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటే 4 శాండ్విచెస్ని ఈ శాండ్విచ్ మేకర్లో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ వచ్చి కొంచెం టొమాటో సాస్ తీసుకున్నాను. ఈ టొమాటో సాస్ని మనం బ్రెడ్ స్లైసెస్కి మొత్తం కూడా ఈ రకంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ రకంగా నేను బ్రెడ్ స్లైసెస్కి మొత్తం కూడా టొమాటో సాస్ని స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు నేను డిజైనో అన్స్వీటెడ్ పీనట్ బటర్ తీసుకున్నానండి. ఇది 100% నేచురల్ పీనట్ బటర్. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. నేను ఇప్పుడు తీసుకున్న ఈ పీనట్ బటర్ వచ్చి క్రంచీదండి. ఇందులో మనకి 2 వెరైటీస్ అయితే దొరుకుతాయి, క్రంచీ పీనట్ బటర్ అలాగే క్రీమీ పీనట్ బటర్. క్రంచీ అయితే మనకు ఆ పీనట్స్ అనేది మన పంటికి తగులుతూ ఉంటుంది, కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు అదే యూజ్ చేస్తున్నాను. నేను 1 spoon పీనట్ బటర్ తీసుకున్నానండి. ఈ పీనట్ బటర్ని ఈ బ్రెడ్ స్లైసెస్కి మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేసేసుకున్నాను.
ఇప్పుడు దీనిపైన నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పెట్టుకుంటున్నాను. ఆమ్లెట్ని వచ్చి నేను ఈ రకంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిపైన నేను ఆనియన్ స్లైసెస్ పెట్టుకుంటున్నాను. మీకు కావాలి అంటే క్యారెట్ని, బీట్రూట్ని కూడా మీరు సన్నగా తురుముకొని కూడా మనం దీనిపైన ఈ శాండ్విచ్ పైన పెట్టుకోవచ్చండి. అలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన నేను టమాటో స్లైసెస్ పెట్టుకుంటున్నాను. అలాగే క్యాప్సికమ్ని కూడా పెట్టుకుంటున్నాను. అంటే మా పిల్లలు అంత ఎక్కువగా క్యాప్సికమ్ లైక్ చేయరు కాబట్టి నేను ఒక పీసే పెట్టుకున్నాను, ఒక స్లైసే పెట్టుకున్నాను. దీనిపైన నేను చీజ్ పెట్టుకున్నాను, 1 చీజ్ స్లైస్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేసేసేయాలి. ఇప్పుడు మనం దీన్ని గ్రిల్ చేసుకోవాలండి. టెంపరేచర్ని నేను మ్యాక్సిమంలోనే పెట్టేశాను. మనకి చాలా ఫాస్ట్గా మనకి శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, మన పీనట్ బటర్ ఎగ్ గ్రిల్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తీసి పక్కకు పెట్టేస్తాను. చూడండి, నేను ఈ రకంగా కట్ చేసేసుకున్నాను. చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. పిల్లలు చాలా లైక్ చేస్తారండి. ఇది మనం పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్గా ఇవ్వచ్చు, లేదా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం ప్యాక్ చేసి ఇవ్వచ్చు. పిల్లలు చాలా లైక్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం ఆమ్లెట్ ఇది పెట్టాం కదా, కాబట్టి చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ శాండ్విచ్ని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. మా హస్బెండ్ క్లినిక్కి రెడీ అయ్యారండి. నేను కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. ఈరోజు ఓన్లీ శాండ్విచెస్ వచ్చి పిల్లలకే చేసామండి. అంటే ఎగ్తో చేసింది కదా, నేను పూజ చేసుకోవాలి కాబట్టి నేను తినలేదు. అలాగే మా హస్బెండ్ క్లినిక్కి వెళ్ళే ముందు వద్దనేసారు ఇంకా, కాబట్టి పిల్లల కోసం ఓన్లీ ఒక 2 శాండ్విచెస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. పిల్లలకి పాలు కూడా ఇచ్చేసానండి. పిల్లలు పాలు తాగేస్తారు. ఇప్పుడు వాళ్ళు కిందకి వెళ్ళి కొంచెంసేపు ఆడుకొని వచ్చేస్తారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ క్లాస్ వర్క్ అనేది ఉంటుందండి. ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ అని మాటే, కానీ పిల్లలకి హోంవర్క్లు కానీ చాలా ఎక్కువే ఉంటున్నాయి. అవన్నీ రాసే లోపలికి అట్లీస్ట్ ఒక 7:30 అయినా అవుతుందండి వాళ్ళంతా కూడా కంప్లీట్ చేసే లోపలికి. మా హస్బెండ్ ఇంకా క్లినిక్కి బయలుదేరారు. యశు శ్రేయు ఆడుకోవడానికి కిందకి వెళ్ళారండి. వాళ్ళు వచ్చే లోపలికి నేను ఇంకా మొక్కలకి మొత్తానికి కూడా వాటర్ పోసేస్తాను. అలాగే ఇంకా నా పూజ కూడా ఫినిష్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా డిన్నర్ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను. పిల్లలు వచ్చిన తర్వాత ఇంక నేను ప్రిపేర్ చేస్తాను. అలాగే పిల్లలు మొత్తం టాయ్స్ అంతా కూడా సోఫాస్లోను ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిన తర్వాత నేను ఇవన్నీ కూడా మొత్తం నీట్గా సర్దేస్తానండి. ఇవన్నీ నీట్గా సర్దేసేసి నేను ఇంకా చెట్లకు నీళ్ళు అయితే పోసేస్తాను. మా మెయిడ్ రావట్లేదండి, కాబట్టి నేను మార్నింగ్ వచ్చి ఇల్లు ఊడ్చేసేసుకుంటున్నాను. ఈవినింగ్ మళ్ళీ ఇల్లు ఊడ్చేసి మొత్తం తుడిచేసేస్తున్నాను. మార్నింగ్ తుడుచుకోవడానికి అయితే టైం కుదరట్లేదండి. అంటే నేను తొందరగా పూజ చేసేసుకుంటాను కదా, కాబట్టి ఆ టైంలో ఇల్లు తుడవాలంటే కూడా కొంచెం కష్టంగా ఉంది. మాకు ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కదా, వాటర్ కూడా చాలా చల్లగా ఉంటాయి. కాబట్టి నేను తుడవడానికి నాకు కొంచెం భయం అనిపిస్తుంది. ఈవినింగ్ అయితే కొంచెం అట్లా అనిపించదు కదా, కాబట్టి కొంచెం హ్యాపీగా ఈవినింగే ఇంక నేను ఇల్లు తుడిచేసేసుకుంటున్నాను. నాకైతే ఇప్పుడు కొంచెం అలవాటు అవుతుంది. నాకు అదే అనిపిస్తుంది, మెయిడ్ వద్దేమో, నేనే చేసుకుంటే బాగుంటుందని. ఎందుకంటే నేను మెయిడ్ని పెట్టుకుంది ఓన్లీ ఇల్లు ఊడ్చి తుడిపించుకోవడం కోసమే. కాబట్టి ఇంకా మెయిడ్ వద్దనుకుంటున్నాను, ఇంకా నేనే చేసుకోవాలనుకుంటున్నాను. ఇది వచ్చి పాల మీగడండి. నేను 1 వీక్ నుంచి కలెక్ట్ చేసిన పాల మీగడండి. అంటే పాలు కాంచిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, తర్వాత దానిపైన మీగడ ఇదే అవుతుంది కదండి, అది మొత్తం కూడా నేను ఈ బాక్స్లో కలెక్ట్ చేసి పెట్టేస్తాను. 1 వీక్ కల్లా నాకు ఈ బాక్స్ ఫుల్గా మీగడ వచ్చేస్తుంది. దీన్ని నేను అంటే ఒక 8 to 9 hours బయట పెట్టేస్తానండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసి ఆ తర్వాత గీ ప్రిపేర్ చేసుకుంటాను. ఫస్ట్ దీన్ని నేను మిక్సీ జార్లో వేసుకుంటాను. మిక్సీ జార్లో వేసుకొని ఒక 1 minute వరకు మనం దీన్ని బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మనం ఈ రకంగా బ్లెండ్ చేసుకున్నాము అంటే మనకి బటర్ అనేది వస్తుంది కదా. ఒకవేళ మీకు సాల్టెడ్ బటర్ కావాలి అంటే మీరు రెసిపీస్కి యూజ్ చేసుకోవాలంటే ఇలా బ్లెండ్ చేసే టైంలోనే కొంచెం సాల్ట్ వేసేసుకొని మీరు బ్లెండ్ చేసేసుకుంటే మీకు సాల్టెడ్ బటర్ అయితే మీకు రెడీ అవుతుందండి. మీరు ఆ సాల్టెడ్ బటర్ని మీరు
బ్రెడ్స్కి అంటే బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసుకోవడానికి కానీ ఇంకా రెసిపీస్కి అన్నిటి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈరోజు నేను గీ చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను సాల్ట్ కానీ ఏది యాడ్ చేయటం లేదు. ఈ రకంగా మనం బాగా అంటే 1 minute మనం బ్లెండ్ చేసేస్తే సరిపోతుంది. చూసారు కదా, మనకి బటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బటర్ని తీసి నెయ్యి కాంచుకోవడమే. నేను 1 week ఒకసారి అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలు కూడా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఏదో ఒకటి గీ అయితే ఎక్కువ యూజ్ అవుతుంది, ఎక్కువ యూజ్ చేస్తున్నాను కాబట్టి 1 week ఒకసారి గీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని వచ్చి మనం సిమ్లోనే మనం కాంచుకోవాలండి. సిమ్లో కాంచుకుంటేనే మనకి బాగుంటుంది. మాకు వచ్చి ఇక్కడ ఆవు పాలు కదా కాబట్టి మాకు గీ వచ్చి ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది నేను సిమ్లో పెట్టుకొని చేస్తే నాకు ఒక 1/2 hourకి గీ అయితే రెడీ అయిపోతుందండి. ఇందులో మనం అంతా కాగిన తర్వాత అంటే గీ ప్రిపేర్ అయిన తర్వాత మనం ఇందులో తమలపాకు అన్నీ వేసుకుంటే ఇంకా మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కాకపోతే నేను ఇప్పుడైతే ఏమీ వేయటం లేదు, ఎందుకంటే ఇది 1 week ఒకసారి నేను గీ ప్రిపేర్ చేస్తున్నాను కదా కాబట్టి సిమ్లో చేసుకున్నాము అంటే మనకి ఆ ఫ్లేవర్ కూడా ఇది అవ్వదండి. కాబట్టి నేను సిమ్లో పెట్టేసుకొని నేను గీనైతే ప్రిపేర్ చేసుకుంటాను. నేనైతే ఏం మిక్స్ చేయనండి, నేను అలానే వదిలేస్తాను. మనం మిక్స్ కూడా చేసేసుకోవచ్చు, కాకపోతే నేను ఎందుకో మిక్స్ చేయను, అలానే సిమ్లో పెట్టి వదిలేస్తాను. ఈ రకంగా మనకి గీ మొత్తం రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని వడకట్టేసేసుకొని మనం దేంట్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ రకంగా కనిపిస్తుంది కానీ ఇది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనకి ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. ఈ రకంగా నేను వీక్లీ వన్స్ గీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇది ఈవినింగ్ టైంలో నేను చేసుకుంటానండి. ఎప్పుడు గీ చేసినా కూడా అంటే మార్నింగ్ బయట పెట్టేసి ఈవినింగ్ గీ ప్రిపేర్ చేసుకుంటాను. నేను మొక్కల కోసం ఇంట్లోనే కంపోస్ట్ అయితే చేస్తున్నానండి. ఇది ఒక 15 days నుంచి చేస్తున్నాను. దీనికోసం నేను ఒక బకెట్ తీసుకొని ఆ బకెట్కి అడుగున హోల్స్ పెట్టేసి కింద ప్లేట్ పెట్టేశానండి. దీని లోపల వచ్చి ఫస్ట్ ఆల్రెడీ కంపోస్ట్ మనకి నర్సరీలో దొరుకుతుంది కదా, ఆ కంపోస్ట్ తీసుకొచ్చి ఒక లేయర్ కంపోస్ట్ వేసేసాను. ఆ తర్వాత లేయర్ వచ్చి డ్రై లీవ్స్ ఉంటాయి కదా అవి వేసుకున్నాను. ఆ తర్వాత మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, మనం కిచెన్లో యూజ్ చేసే వెజిటబుల్ పీల్స్ కానీ ఇంకా ఫ్రూట్స్ అంటే మనం ఇప్పుడు ఆరెంజెస్ తిన్నా బనానా తిన్నా ఇవన్నీ పీల్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత దీనిపైన మళ్ళీ నేను కొంచెం కోకోపిట్ వేసుకున్నాను, అలాగే నార్మల్ సాయిల్ వేసుకున్నానండి. మట్టి వేసేసుకొని ఇంకా వీటిని మిక్స్ చేస్తూ ఉన్నాను. వేసిన తర్వాత మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఈ రకంగా నేను 15 days నుంచి అయితే చేస్తున్నానండి. అలాగే ఇందులో ఎగ్ ఉంది, ఇంకా చెట్లవి ఆకులు పడిపోయి ఉంటాయి కదా మనవి, అవి కూడా ఇందులోనే వేస్తున్నాను. అలాగే పూలు ఇవన్నీ కూడా వేస్తున్నానండి. ఈ రకంగా నేను కంపోస్ట్ చేస్తున్నాను. అలాగే ఫెర్టిలైజర్ కూడా చేస్తున్నాను బనానా పీల్తో. మనం బనానా తిన్న తర్వాత పీల్స్ ఉంటాయి కదండి, అవి వచ్చి నేను కట్ చేసేసి ఒక బాటిల్ దాంట్లో వేసేసుకుంటున్నాను. అందులో వాటర్ వేసి పెట్టేస్తున్నానండి. మనకి ఒక 1 weekకి మనకి ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని వాటర్లో మిక్స్ చేసేసి పూల చెట్లకు వేసాము అంటే పూల చెట్లకి అంటే పూలు ఎక్కువగా పూస్తాయని చెప్పి విన్నాను నేను, కాబట్టి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని అయితే 2 bottles అయితే ఇప్పుడు నేను చేశాను. ఈ అరటి తొక్కలు అయితే కూడా మనం మళ్ళీ నెక్స్ట్ పడేయాల్సిన అవసరం లేదు, మనం ఈ కంపోస్ట్లో వేసేసుకోవచ్చండి దాన్ని కూడా. ఈ రకంగా కంపోస్ట్ని ఫెర్టిలైజర్ని నేను ట్రై చేస్తున్నాను ఇంట్లోనే. ఇప్పుడు నాకు గార్డెనింగ్లో చాలా ఇంట్రెస్ట్ అయితే ఎక్కువైపోయింది. దాని గురించి అయితే ఇంకా తెలుసుకుంటున్నాను. నేను చేస్తుంది ఇది కరెక్టా కదా నాకు సరిగా తెలియదు, కాకపోతే ట్రై చేస్తున్నాను. ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదండి, కాకపోతే ఏదో ఒకటి మనం ట్రై చేస్తేనే కదా మనకు తెలిసేది. కాబట్టి ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నాను. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయిందండి ఇప్పుడు. ఇంతకుముందు ఈ బాల్కనీని ఓన్లీ బట్టల కోసం యూజ్ చేసేవాళ్ళం, బట్టలు ఆరేసుకోవడానికి, అలాగే డ్రై అయిపోయిన తర్వాత తీసి లోపలేయడానికి. అంటే ఓన్లీ 2 times లేదా 3 times ఈ బాల్కనీకి వచ్చేవాళ్ళం అంతే. ఇప్పుడైతే మేము ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నాం, కాఫీ తాగే టైంలో కానీ లేకపోతే మార్నింగ్ టైంలో నిద్ర లేవగానే కాసేపు బాల్కనీలోకి వచ్చి కూర్చుంటాము. అలాగే న్యూస్ పేపర్ చదువుతాము ఇక్కడ కూర్చొని, అలాగే రిలాక్స్ అవుతాము అందరం కూర్చొని ఇక్కడ. కానీ ఇప్పుడు చాలా ఇది అయిపోయిందండి మేకోవర్ చేసిన తర్వాత బాల్కనీని. అంటే మనందరికీ కూడా ఏదో ఒక స్ట్రెస్ అయితే ఉంటుంది కదా, ఆ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి మనకి నచ్చిన ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి కదండి. నాకైతే గార్డెనింగ్ వల్ల నాకు నా స్ట్రెస్ అనేది చాలా ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కువ టైము ఈ గార్డెనింగ్లోనే నేను ఇది చేసుకుంటూ ఉన్నాను. అంటే చెట్లకు ఈ వాటర్ వేసుకుంటూ అందులో ఏదైనా చెట్లన్నీ చూసుకుంటూ వీటితోనే నాకు ఎక్కువ టైం అయితే ఇప్పుడు ఇది అయిపోతుంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ గార్డెనింగ్ వల్ల. ప్లేస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నాకు ఉన్న ప్లేస్లోనే నేను ఈ రకంగా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. అలాగే మీకు ఎంతమందికి ఈ ప్లాంట్ గురించి తెలుసండి?
కొంతమందికి తెలిసే ఉండొచ్చేమో, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. దీన్ని వచ్చి మనీ ట్రీ అంటారు. మనకి ఇక్కడ చాలా తక్కువ అండి తెలిసింది. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ మందికి తెలిసేది. వాళ్ళు ఈ ప్లాంట్ని లక్కీ ప్లాంట్ అంటారు. ఇందులో వచ్చి 5 లీవ్స్ అలాగే 6-7 లీవ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చి మనకి 6 ఉన్నాయి. ఇందులో 7 లీవ్స్ ఉన్నదైతే చాలా లక్కీ అంటారు. నాకు ఇది బాగుందని చెప్పి నేను తెచ్చుకున్నాను. ఇది వచ్చి ఇండోర్ ప్లాంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. మనీ ప్లాంట్ ఎలా మనం పెట్టుకుంటామో అలాగే మనం చిన్న పాట్ నర్సరీలో తెచ్చుకున్న చిన్న పాట్తో అలానే మనం పెట్టుకోవచ్చు. సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకుంటే చాలా మంచిది అంటారండి. కాకపోతే నేను బాల్కనీలోకి తెచ్చుకున్నాను. కాకపోతే ఇది డైరెక్ట్ సన్లైట్ అయితే పడకూడదు. ఈ బాల్కనీలో వచ్చి మాకు సన్లైట్ డైరెక్ట్గా పడదండి. కాబట్టి నేను ఈ బాల్కనీలో పెట్టాను. అలాగే మనకి ఈ రకంగానే ఫోల్డ్గా, అంటే ఒక జడ వేస్తే ఎట్లా ఇది అవుతుందో అలా చుట్టూ వస్తుంది మనకి ఈ ప్లాంట్ అనేది. మనకి నర్సరీలో ఇలానే వస్తుంది. నేను వచ్చి దీన్ని ఇంకొక పాట్లోకి చేంజ్ చేసుకున్నానండి. చేంజ్ చేసి ఇంకా ఈ పాట్లో అయితే పెట్టుకున్నాను. వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. వీక్లీ వన్స్ మనం వాటర్ వేస్తే సరిపోతుంది ఈ ప్లాంట్ని. అంటే దీన్ని మెయింటైన్ చేయడం అయితే చాలా ఈజీ. మనం ఒకవేళ ఇండోర్ ప్లాంట్గా పెట్టుకున్నాము అంటే అట్లీస్ట్ ఒక 6 to 7 అవర్స్ మనకి ట్యూబ్ లైట్ ఆ వెళ్తురున్నా సరిపోతుందండి దీనికి. అలాగే దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. అంటే వాటర్ కూడా వీక్లీ వన్స్ మనం వేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఇది లక్కీ ప్లాంట్ అన్నారు. నేనైతే ఇంట్లో అయితే పెట్టలేదండి. ఇంత పెద్ద ప్లాంట్ పెట్టడానికి అయితే ప్లేస్ లేదు కాబట్టి నేను బాల్కనీలోకి అయితే పెట్టుకున్నాను. ఇది చాలా పెద్ద ప్లాంట్ అయితే, అంటే చాలా పెద్దగా అవుతుందంట. మనం దీన్ని కట్ చేసేసుకుంటూ ఉంటే మనకు అలానే ఉండిపోతుంది. ఈ మనీ ట్రీని మనం ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చండి. అలాగే మనం దీన్ని ఆఫీస్లో కూడా పెట్టుకోవచ్చు. ఆఫీస్లో కూడా మనం సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే మన షాప్స్లలో కూడా మనం పెట్టుకుంటే చాలా మంచిది. అంటే మనకి ఇక్కడ చాలా తక్కువ తెలుసు దీని గురించి. ఫారిన్ కంట్రీస్ వాళ్ళైతే చాలా బిలీవ్ చేస్తారు ఈ మనీ ట్రీ గురించి. ఒకసారి మీరు కూడా గూగుల్లో చెక్ చేయండి. నేను కూడా గూగుల్లో చెక్ చేస్తే మీకు చెప్తున్నాను. స్టాండ్ మీద ఉన్న పాట్స్ని కూడా రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నామండి. అవన్నీ కూడా తీసేసి మళ్ళీ నీట్గా మిక్స్ చేసి, అంటే సాయిల్లో కంపోస్ట్ ఇవంతా మిక్స్ చేసేసి పెడదాం అనుకుంటున్నాము. మాకు నర్సరీలో మిక్స్ ఆయిల్ అని ఇచ్చారు, కానీ నాకేమో అంత అనిపించలేదు. చెట్లు కూడా అంత ఇదిగా రాలేదండి అక్కడ ఉన్న పాట్స్లోవి. కాబట్టి వాటిని అన్నింటినీ తీసి మళ్ళీ కోకోపిట్, కంపోస్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి మళ్ళీ రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వేరే పాట్స్లోకి చేంజ్ చేద్దాము అనుకుంటున్నాను. వాటి కోసం మళ్ళీ పాట్స్ చూడాలండి. కొంచెం బాగున్న పాట్స్ తీసుకొచ్చి పెడితే కొంచెం లుక్ కూడా బాగుంటుంది కదా బాల్కనీకి అని చెప్పేసి నేను అలా చేద్దాం అనుకుంటున్నాను. మన వ్యూవర్స్లో కొంతమంది చెప్పారు వాటికి పెయింట్ వేయండి అని. పెయింట్ కంటే అంటే పాట్సే చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి. చేంజ్ చేస్తే అంటే కొంచెం చిన్న సైజులో పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock అయిందండి. ఇంతకుముందు ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం టైర్డ్గా అనిపించేది. అంటే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం కదా మార్నింగ్ నుంచి, కాబట్టి కొంచెం టైర్డ్గా ఉండేది. ఇప్పుడైతే అలా ఏమీ లేదండి. ఇప్పుడు నేను చాలా యాక్టివ్ అయిపోయాను. అంటే కొత్తగా నాకు గార్డెనింగ్ హాబీ అనేది ఒకటి ఇదే అయిపోయింది కదా. కాబట్టి వీటితోనే ఈవినింగ్ అవ్వగానే చెట్లను చూసుకుంటూ వాటికి వాటర్ పోసుకుంటూ చాలా నాకు హ్యాపీగా అనిపిస్తూ ఉంది. టోటల్గా అయితే నేను చేంజ్ అయిపోయానండి. కొంతసేపు వెజిటబుల్ గార్డెన్ని చూసుకుంటూ, కొంతసేపు ఈ ఫ్లవర్ పాట్స్ని చూసుకుంటూ చాలా హ్యాపీగా అయితే నా ఈవినింగ్ని ఇది చేసుకుంటున్నాను. నా ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ అయిందండి. ఇప్పుడు టైం వచ్చి 6:45 అయిందండి. ఈరోజు నేను సెంటెడ్ క్యాండిల్కి బదులు ఈ టీ లైట్ క్యాండిల్ని యూజ్ చేస్తున్నాను. అలాగే ఇది వచ్చి లెమన్ గ్రాస్ వెపరైజర్ ఆయిల్ అండి. దీన్ని మనం వెపరైజర్లో వేసి పెట్టేసినా కూడా ఇల్లు మొత్తం కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. నేనైతే ఇప్పుడు దీంట్లో యూజ్ చేస్తున్నాను. ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ 4-5 డ్రాప్స్ మనం వేసుకోవచ్చు. ఇందులో చాలా రకాల ఫ్రేగ్రెన్స్లు మనకి దొరుకుతాయండి. మనకి ఇష్టమైన ఫ్రేగ్రెన్స్లోది మనం తెచ్చుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. నాకు లెమన్ గ్రాస్ది నాకు చాలా ఇష్టం, సిట్రిక్ ఫ్లేవర్స్ది చాలా ఇష్టం కాబట్టి నేను లెమన్ గ్రాస్ యూజ్ చేస్తాను. ఫస్ట్ మనం దీన్ని వెలిగించేసేసుకోవాలి. ఈ క్యాండిల్ అయితే స్మెల్ రాదండి, జస్ట్ అది హీట్కి పైన మనం కొంచెం వాటర్ వేసేసుకొని ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ వేసుకుంటాం కదా, ఆయిల్ వేసుకొని కింద మనం ఈ క్యాండిల్ పెడతాం కదా, ఆ హీట్కి ఆ క్యాండిల్ లెమన్ గ్రాస్ ఆయిల్ ఇదే అవుతుంది వాటర్లో. కాబట్టి ఇల్లు మొత్తం కూడా మంచి స్మెల్ అయితే ఉంటుందండి. ఎలాగో మనం డోర్స్ అన్ని క్లోజ్ చేయం కాబట్టి ఇల్లు మొత్తం కూడా మనకి మంచి స్మెల్తో ఉంటుంది. ఈరోజైతే నేను ఇదే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక 4-5 డ్రాప్స్
వేసుకుంటానండి. ఈ వాటర్లో వేసుకొని దీన్ని ఇలానే టీపాయ్ మీద అంటే ఈ సైడ్ కార్నర్ టేబుల్ మీద పెట్టేస్తాను. ఇల్లు మొత్తం కూడా చాలా మంచి స్మెల్తో అయితే ఉంటుంది. నైట్ పడుకునేంత వరకు మనకి ఆ స్మెల్ అనేది అలానే ఉంటుంది. మనకి ఇల్లు ఎప్పుడు కూడా ఇలా మంచి స్మెల్తో ఉంటే మన మైండ్ కూడా చాలా ఇదిగా ఉంటుంది కదా. కాబట్టి నేనైతే రోజు సెంటెడ్ క్యాండిల్ కానీ లేకపోతే ఇలా లెమన్ గ్రాస్ ఆయిల్ది కానీ ఏదో ఒకటి అయితే నేను యూస్ చేస్తాను. కాకపోతే ప్రతిరోజు కంపల్సరీ నేను ఇలా ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం రిలాక్స్ అవుతాను ఈ రకంగా. ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను ఎగ్ రైస్ చేస్తున్నానండి. చాలా సింపుల్ రెసిపీ ఇది. ఈ ఎగ్ రైస్ కోసం నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను డిజైన్ ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. నేను ఒక 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి. ఆలివ్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను హోల్ బిర్యానీ మసాలా అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకును కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. మనకు ఇంట్లో వెజిటబుల్స్ లేకపోయినా మనం చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ కూడా మరీ ఫుల్గా వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం ఆనియన్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. జస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం మాత్రమే. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోవాలండి. ఆ రా స్మెల్ పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక స్మాల్ సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. అంటే మరి ఎక్కువ టొమాటో కూడా వేయకూడదండి, టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఒక స్మాల్ సైజ్ టొమాటో కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ టొమాటోని కూడా మనం బాగా మగ్గనివ్వాలి. ఈ టొమాటో మగ్గిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, అంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కాకపోతే మనం పచ్చి బఠానీ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. ఈ పచ్చి బఠానీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఎగ్స్ వేసుకోవాలి. నేను ఒక 6 ఎగ్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఒక్కసారి అంటే మొత్తం కూడా మిక్స్ చేయకూడదండి, జస్ట్ పైకి కొంచెం ఈ రకంగా మనం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మనం ఇలానే కుక్ చేసుకోవాలి. నేను పూర్తిగా మిక్స్ చేయలేదండి, సిమ్లో పెట్టి కుక్ చేసేసుకున్నాను. తర్వాత మనం ఈ రకంగా మొత్తం కూడా 2 మినిట్స్ తర్వాత మనం ఈ రకంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అంటే మనకు ఈ ఎగ్ అనేది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంతకుముందు వచ్చి మనం ఓన్లీ ఆనియన్ మగ్గడం కోసం వేసుకున్నామండి. ఇప్పుడు మనం ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను, గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఈ ఎగ్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. ఈ రకంగా మనం ఎగ్ని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ని ముందుగానే బాయిల్ చేసేసి చల్లార్చి పక్కకు పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఎగ్ రైస్ చేసేటప్పుడు మనం వేడి అన్నాన్ని మిక్స్ చేయకూడదండి, కొంచెం చల్లగా అయిపోయిన తర్వాతనే మనం మిక్స్ చేసుకోవాలి. రైస్ కుక్ చేసుకునేటప్పుడే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటే మనకు రైస్ అనేది పొడిగా ఉంటుంది. ఇలా ఫ్లేవర్ రైసెస్ చేసుకునేటప్పుడు మనకి రైస్ అనేది పొడిగా ఉంటేనే బాగుంటుంది. నేను రైస్ మొత్తం వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మొత్తం మనం ఈ రకంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొంచెం షేజ్వాన్ సాస్ వేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. షేజ్వాన్ సాస్ వేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను.
మొత్తం కూడా అంటే ఈ షెజ్వాన్ సాస్ అనేది రైస్కి పట్టేటట్లుగా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఈ రకంగా నేను మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్ వేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పెప్పర్ పౌడర్ అనేది మొత్తం రైస్కి పట్టాలండి. మొత్తం మనం ఈ రకంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీని పైన మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఏ ఫ్లేవర్ రైస్ చేసినా కూడా మనం చివరికి ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిస్తేనే మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి మొత్తం కూడా రైస్కి పడుతుంది. 2 మినిట్స్ తర్వాత నేను మూత తీసేసాను. మూత తీసేసి మొత్తం కూడా ఒకసారి మనం ఈ రకంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు కానీ అలాగే బ్యాచులర్స్ కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. ఇది మనం ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ డిన్నర్లో కానీ మనం చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో రైస్ మిగిలిపోయినా కూడా మనం చాలా టేస్టీగా ఫాస్ట్గా ఈ రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. హాయ్ శ్రీకాంత్ రెడ్డి గారు అండ్ విజయలక్ష్మి గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ, ఎంజాయ్ యువర్ డే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ రొటీన్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.